దైవ గ్రంథంలో నుంచి ఒక చక్కని భాగాన్ని మనము చదువుకున్నాం. రెండవ పేతురు పత్రిక 3వ అధ్యాయము 8 నుంచి 12 వరకు గల వచ్చిన భాగాల్ని మొదటగా మన ధ్యానాంశం మీద మనం చదువుకున్నాం. ద సెకండ్ పీటర్ చాప్టర్ 3 and verse 8 to 12 చదవండి. తీసిన వారు బిగ్గరగా స్పష్టంగా చదవండి. 3వ అధ్యాయము 8 నుండి 12 వరకు గల వచ్చిన భాగాలు చదువుతాము పెద్దగా. దేవుడి మాటలు మన కోసం దీవించునుగాక. తమ్ముడు చక్కగా చదివాడు. ఈ యొక్క విషయాలన్నింటినీ వివరించడానికి ఇప్పుడు సమయం కాదు, కానీ 2 మాటల గురించి మీతో నేను ముచ్చటించాలని ధ్యానించాలని ఇష్టం కలిగి ఉన్నాను. ఇక్కడ ఎంతో భక్తితో ఎంతో జాగ్రత్తతో అని మనం చూస్తున్నాం. అసలు ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేవుడిలో ఏది చేసినా కూడా అది ఒక ప్రత్యేకమైనదే. నువ్వు పాట పాడితే ప్రత్యేకం, ప్రార్థన చేస్తే ప్రత్యేకం, దేవుడి కోసం బ్రతికితే ప్రత్యేకం, దేవుడి కోసం ఇస్తే ప్రత్యేకం. ఆయన ఏదైనా శ్రేష్టమైన దాన్ని కోరుతున్నాడు. అలాగే నీ భక్తి కూడా ఎంతో భక్తి అని చూస్తున్నామండి. మాత్రం ఎంతో జాగ్రత్తతో అనలేదు, కానీ ఎంతో జాగ్రత్తతో చేయాలి. అనగా నువ్వు దేవుడి కోసం ఏది చేసినా, దేవుడి కోసం ఏది తలపెట్టినా, దేవుడి కోసం ఏది చెయ్యాలని ఆలోచించినా అది ఎంతో శ్రద్ధతోటి భక్తితోటి చెయ్యాలని దేవుడి వాక్యం ఈ మాటలో మనతో మాట్లాడుతుంది. అయితే అసలు భక్తి అంటే ఏంటి, ఇది తెలుసుకోవాలి మనం. భక్తి అన్నాం, కానీ భక్తి అంటే ఏంటో బహుశా మనం తెలుసుకుంటే ఆ భక్తిని మనం అర్థవంతంగా చేయగలమండి. అంటే ఒక భక్తుడు భక్తి అని అంటే ఇలాగ చెప్పాడండి. ఏంటంటే మనం ఏ దేవుణ్ణి అయితే ఆరాధిస్తున్నామో, ఏ దేవుడికి సంబంధించిన విషయాలు బహుశా మనలో ఉన్నాయో ఆ దేవుడికి సంబంధించిన విషయాలు, ఆ దేవుడికి సంబంధించిన పద్ధతులు మన జీవితంలో బహుశా తెచ్చుకొని లేదా మన జీవితంలో అన్వయించుకొని దానిని మన జీవిత విధానంగా మార్చుకోవటమే భక్తి అని చెప్పేసేసి ఈస్ట్రన్ అనే భక్తుడు ఒక బుక్లో రాశాడండి. ఏంటంట, మనం ఏ దేవుణ్ణి అయితే అనుసరిస్తున్నామో, ఏ దేవుడి కోసమే ఎదురు చూస్తున్నామో, ఏ దేవుణ్ణి పూజిస్తున్నామని చెప్పి మనం తలుస్తున్నామో, అయితే ఆ దేవుని యొక్క పద్ధతులు, ఆ దేవుడి యొక్క జీవిత విధానం బహుశా మన జీవితానికి అన్వయించుకొని మన జీవిత విధానంగా ఆ యొక్క విధానాలు చేసుకోవటమే భక్తి అని అన్నారండి. ప్రభువు ప్రియమైన వాళ్ళరా, ఇది ఒక భక్తుడు చెప్పినటువంటి భక్తికి అర్థం అండి. ఈ లోకంలో ఉన్న వారిని అడిగామనుకోండి, అయ్యా భక్తి ఏంటంటే బహుశా కొంతమంది చాలామంది అంటారండి, అయ్యా సోమవారం ఒక దేవుణ్ణి పూజిస్తాను, మంగళవారం ఒక దేవుణ్ణి పూజిస్తాను, బుధవారం ఒక దేవుణ్ణి పూజిస్తాను, శనివారం ఒక దేవుణ్ణి పూజిస్తాను, ఆ రోజు నేను మాంసం తిన్ను బహుశా అని చెప్పేసి ఏదో పోతాను, టెంకాయ కొడతాను, కర్పూరం వెలిగిస్తాను, బొట్టు పెట్టుకుంటాను, బహుశా ఏదో మొక్కుకుంటారు, 2 చేతులైతే మొక్కుంటాను, తర్వాత వారి జీవితం వారిదే, ఆ దేవుడి జీవితం దేవుడిదే. ఇలాగా బహుశా భక్తికి ఒక్కొక్కరు ఒక్కొక్క అర్థం ఒక్కొక్క విధంగా అనుసరిస్తున్నాడు ప్రభువు ప్రేమ. అయితే ఇంకొక భక్తి కూడా ఉన్నది, బైబిల్ గ్రంథంలో కూడా తెలియజేస్తుంది. బహుశా భయంకరమైన మూఢభక్తి కూడా ఉన్నదండి లోకములో. మూఢభక్తి కూడా ఉన్నదండి. భయంకరమైన పనులు చేస్తారు. కొంతమంది అయితే ఏం చేస్తారంటే దేవుడు ముందంట. జస్ట్ రీసెంట్గా నేను ఒక 10 days బ్యాక్ చూశానండి. బహుశా వాళ్ళ అబ్బాయి కనిపించట్లేదని తల్లి అల్లాడిపోతుంది. ఎవరు తీసుకెళ్లారని చెప్పేసి తీసుకెళ్లారని చెప్పి అల్లాడిపోతుంటే చివరికి తెలిసింది దాన్ని పోలీస్ స్టేషన్ కేసు పెట్టారు, మొత్తం పెట్టారు. చివరికి ఏం చేస్తారంటే వాళ్ళ తండ్రి
ఆయనకి ఎప్పుడో మొక్కుందంట, నాకు పిల్లలు పుడితే నీకు బలిస్తానని చెప్పి ఏదో ఒక బొమ్మ దగ్గర మొక్కున్నాడంట. ఆ బొమ్మ దగ్గరికి పోయి ఆ అబ్బాయి తల నరికేసేసి ఆ బొమ్మకు అర్పించి వచ్చారంట. ఇదేందండి? ఇది కూడా భక్తే వాళ్ళ దృష్టిలో, కానీ మూఢభక్తి. ప్రభునందు ప్రియమైన వాళ్ళు, ఇంకొక భక్తి ఉంది, అతి దేవతా భక్తి. దైవ గ్రంథములు అపోస్తల కార్యాల్లో మనం చూస్తున్నాం అతి దేవతా భక్తి. దేవతలు చాలామంది ఉన్నారు. ఒక అపోస్తలు పౌలు వెళ్తుంటే ఒక రాయి మీద ఒక రాస్తుందంట. ఏం రాస్తుంది తమ్ముడు? తెలియబరని దేవునికి అని రాస్తుందండి. అంటే దేవతలు చాలామంది ఉన్నారు, దేవుళ్ళు చాలామంది ఉన్నారు, ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారో వారికి పూజ చేస్తున్నామని చెప్పేసి ఒక రాయి మీద తెలియబడిన దేవునికి అని రాస్తున్నదంట. ప్రభుందు ఇది ఒక రకమైన భక్తి. అయ్యా నువ్వు భక్తి ఎవరికి చేస్తున్నావు అంటే నాకు తెలియదండి. ఎందుకు చేస్తున్నావు అంటే నాకు తెలియదండి. అంత మాత్రమే, ఎప్పుడు వరకు చేస్తామంటే నాకు తెలియదండి అని రకరకాల భక్తులు ఈ లోకంలో మనం చూస్తున్నామండి. మొదటిది మూఢభక్తి చూస్తున్నాం, అతి దేవతా భక్తి చూస్తున్నాం, తెలియబడిన దేవునికి భక్తి చేస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఇలాగా భక్తికి ఈ లోకంలో అనేకమైన విషయాలు బహుశా మనము చూస్తున్నామండి. అయితే ఇంకోటి అపోస్తల కార్యాలు 22వ అధ్యాయం 12వ వచనంలో కూడా ఒక భక్తి ఉంది. అది ధర్మశాస్త్ర సంబంధమైన భక్తి అంట. అదేంటండి? ధర్మశాస్త్ర సంబంధమైన భక్తి. ధర్మశాస్త్ర నియమాలను అనుసరిస్తూ ధర్మశాస్త్రానికి మూలమైన ప్రభువును వదిలిపెట్టే భక్తి చాలామంది ఆ కాలంలో చేసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళరా, ఇవన్నీ నేను ఎందుకు చెప్పానంటే భక్తిని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అన్వయించుకుంటున్నారు, భక్తిని ఒక్కొక్కరు ఒక్క విధంగా అనుసరిస్తున్నారు. ఇదే భక్తి కానీ కొంతమంది ఆలోచిస్తున్నారు అనుకుని ముందు కొనసాగుతున్నారు. అయితే విశ్వాసిగా, ఒక క్రైస్తవునిగా నిజదేవుణ్ణి పూజిస్తున్నామని చెప్పి గుండెల మీద చేపెట్టుకొని గలమెత్తి చెప్పేటువంటి ఇక్కడ కూర్చున్న మనందరము బహుశా మనం ఎలాంటి భక్తి చేస్తున్నాము? ఈ అంత్యకాలంలో, అపాయమైన కాలంలో భయంకరమైనటువంటి పరిస్థితి అండి. బహుశా క్షణములో బహుశా మాయమైపోయే బ్రతులు ఈ వారంలో మనం చూస్తున్నామండి. ఒక ఫ్లైట్ అహ్మదాబాద్ నుంచి 241 మందితోటి ప్రయాణమైందండి. ఎన్నెన్నో ఆశలతోటి, ఎన్నెన్నో బహుశా వారి కోరికలతో లండన్ వెళ్ళాలి, అక్కడ సంపాదించాలి, అది ఇది అని చెప్పేసి ఒక కుటుంబం మొత్తం పిక్నిక్ వెళుతుందండి. ఒక డాక్టర్ ఉన్నాడు, అంత మాత్రమే కాదు ఇంకొక మాజీ సీఎం ఉన్నాడు, అందరు కలిసి వెళుతున్నారండి. ఫ్లైట్లు పైకి వెళ్ళినప్పుడు అమ్మయ్య అనే ఊపిరి పీల్చుకున్నారు. ఆ ఊపిరి పీల్చుకునే ఒక 5 సెకండ్లోనే మళ్ళీ తిరిగి కిందకి రావడం ప్రారంభించింది. ఒక మెడికల్ కాలేజ్ ఉంటే మెడికల్ కాలేజ్ హాస్టల్లోకి దూసుకొని పోయి బొగ్గును మండిపోయి 275 మంది చచ్చిపోయారు. ఎంతమంది? 275 మంది చనిపోయారండి. బహుశా అన్నం తింటున్నారంట 1 గంటప్పుడు. బహుశా అప్పటి వరకు పని చేసి వచ్చి అప్పటి వరకు బస్ కాలేజీలు ఉండొచ్చి పిల్లలు బహుశా అన్నం తింటున్నారండి. ఆ ప్లేట్లు అలాగే ఉన్నాయి. వారందరూ చనిపోయిన వారిగా ఉన్నారండి. ఏ క్షణమో బహుశా మన పోకడ దేవుని రాకడ తెలియనటువంటి భయంకరమైన పరిస్థితి అండి. అలాంటి భయంకరమైన కాలంలో ఉన్నటువంటి మనము, బహుశా అపాయకరమైన కాలంలో ఉన్నటువంటి మనము ఆ ప్రభువు కొరకు ఎదురు చూడాలి. ఏదో భక్తి అంటే ఏదో రావటం, ఒక ముక్క తినటం, ఒక చుక్క తినటం, తీసుకోవటం, ఏదో కానుకేయటం, బస్ కానుకల కోసం ప్రార్థన చేసినప్పుడు సర్దుకోవటం, ఇదే భక్తి కొంతమందికి. ప్రియమైన సోదరులారా, ఇలాంటి భక్తి ఖచ్చితంగా నిన్ను పరలోక రాజ్యం ఎప్పటికీ చేర్చదని దేవుడు మాటలను బట్టి ఈసలో మనతో మాట్లాడు. ఈ ఆచారప్రదమైన భక్తి, ఆనవాయితీ అయిన భక్తి, లేదా చెవిపోతే ఏదైనా అవుతుందేమో అన్నట్లుగా భక్తి కొంతమంది చేస్తున్నారు. ఇది దేవుడు ఎప్పటికీ ఇష్టపడడండి. ప్రియమైన సోదరులారా, మన భక్తి ఎలాగా ఉన్నది? ఎన్నో దినాలైంది దేవుని నమ్ముకొని బాప్తిసం తీసుకొని ప్రభు కృపలో వర్ధిల్లుతూ దేవుడు వెనక్కి చూసుకుంటే ఎన్నో మేలు చేశాడు, ఎన్నో ఉపకారాలు చేశాడు. ఆ ఉపకారాలను తలపోస్తూ కృతజ్ఞుడనై దేవుడికి బహుశా స్తుతి చెల్లిస్తూ భక్తి జాగ్రత్తతోటి చెయ్యాలని ఈశ్వర ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నేడో రేపో మేఘారుడై కడబుడ శబ్దముతోటి ఆర్భాటముతోటి ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు మన ముందు ఆయన నిలబెట్టేది ఏంటంటే మన భక్తేనండి. మనం దేవుడి కోసం ఎలాగా బ్రతికామన్నదే నిలబెడతది, కానీ మరొకటి ఏది నిలబెట్టదండి. ప్రియమైన సోదరులారా, మనం ఎప్పుడూ చెప్పుకుంటూనే ఉంటాం, అయ్యా నీకోసం నేను అది చేశాను, నీది చేశాను, బస్ అలాగా ఉన్నాను, ఇలాగా ఉన్నాను అని చెప్పేసి దేవుడికి సాకులు చెప్పడానికి అవకాశం లేదు. కానీ నీ జీవితం స్పష్టంగా క్లియర్ కట్గా పైనుంచి కింద వరకు బహుశా దేవుడికి తెలుసును కనుక ఆయన ముందు నువ్వు అబద్ధాలు ఆడటానికి బహుశా అన్నిదా మాట్లాడటానికి అవకాశం ఉండదు. కానీ
స్వచ్ఛతను కోరుకున్న దేవుడు నీ భక్తిలో కూడా స్వచ్ఛతను, స్పష్టతను కోరుతున్నాడు. అయితే ఎలాంటి భక్తి చేయాలి చూద్దాం. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో ఒక చక్కని మాట ఉంది. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో ఒక చక్కని మాట ఉంది. ఆ మాటను మనం చూద్దామండి. 1 పేతురు 2వ అధ్యాయము 1వ వచనంలో మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అని అంటున్నాడు. మనం ఏం చేయాలంట? మనము సంపూర్ణ భక్తియు మాన్యతను కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అనగా ఇక్కడ ఒక భక్తి మనకు కనిపిస్తుంది. ఆ భక్తి ఏం భక్తి అండి? సంపూర్ణమైన భక్తి. అది మాత్రమే కాదు, మాన్యతతో కూడిన భక్తి అనగా ప్రార్థనతో కూడిన భక్తి. సంపూర్ణ భక్తి అంటే ఏందండి? మాన్యతతో బ్రతకటం, ప్రార్థన చేస్తూ భక్తి చేయటం. అది మాత్రమే కాదు, మాన్యత అంటే గౌరవించేలా ఉండటం, ఎదుటి వాళ్ళు మనల్ని చూసినప్పుడు గౌరవించేలా బ్రతకటం, మర్యాదగా ఉండటం. ఇలాంటి భక్తిని దేవుడు కోరుతున్నారు. అంత మాత్రమే కాదు, అందరి కొరకు ప్రార్థనలు, విజ్ఞాపనలు చేసేటువంటి భక్తి. నీకోసం నువ్వు మాత్రమే కాదు చేసుకునేది, నీ కుటుంబం నిమిత్తమో, నీ కుమారుల నిమిత్తమో, నీ కుమార్తెల నిమిత్తమో ప్రార్థన చేసుకోవాలి. అయితే నువ్వు విశ్వాసిగా, దేవుని నమ్ముకున్న బిడ్డగా బహుశా నువ్వు ఎలా ప్రార్థన చేయాలి? అందరి కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన అనేది నీ భక్తిలో ప్రధానంగా ప్రభావితం చేస్తుందండి. ప్రార్థన చేత ప్రభావితం కాని, ప్రార్థన చేత మిళితం కానటువంటి విశ్వాసమైన భక్తి అయినా, నిరీక్షణైనా అది వ్యర్థమైనటువంటి భక్తి అని దేవుడు వాక్యం తెలియజేస్తుండగా, నిజ క్రైస్తవ భక్తి అంటే తప్పకుండా నీవు నమ్మిన దేవునికి ప్రార్థించే భక్తిగా నీ భక్తి ఉండాలి. ప్రార్థనతో మిళితమైన భక్తి దేవుని సంతృప్తిపరుస్తుందని దేవుడు వాక్యం తెలియజేస్తుండగా, ప్రార్థన లేని జీవితం, ప్రార్థన లేని భక్తి అసంపూర్ణమైన భక్తిగా మిగిలిపోతుందని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. కనుక ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, ఎలాగా ప్రార్థన చేస్తున్నావు? ఎంత సమయం ప్రార్థన చేస్తున్నావు? నీ గుండెల మీద చేయబెట్టుకుని, అయ్యా నేను రోజుకి, తమ్ముడు ఎప్పుడంటే అంటాడు, బహుశా మన సమయంలో కూడా దేవుడికి దశంభాగం ఇవ్వాలంట. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, బహుశా నీ యొక్క కష్టార్జితంలో దేవుడు దశంభాగం ప్రక్కన పెడితే, దేవుడిచ్చిన సమయంలో కూడా బహుశా దేవుడికి నువ్వు దశంభాగం ఇవ్వకపోతే నీ జీవితము బహుశా నిజమైన విశ్వాసిగా నువ్వు మిగిలిపోవండి. మరొకటి చూద్దాం. అదే తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో సంపూర్ణ భక్తి, మాన్యతతో కూడిన భక్తి, ప్రార్థన చేసే భక్తి. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో కూడా మరొక మాట ఉంది. ఆ మాటను కూడా చూద్దాం. పైకి భక్తి గలవారి వలె ఉండి. చాలండి, ఇదేం భక్తి అండి? పైకి భక్తి అంటే, పైకి భక్తి ఉన్నారంటే వారి లోపల భక్తి లేదు. ఇది వేషధారణమైన భక్తి అండి. ఇది మోసపూరితమైన భక్తి. నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. అన్నీ తెలిసినటువంటి దేవాతి దేవుని దగ్గరకు వచ్చి, అన్ని దేశం దేవాతి దేవుని దగ్గరకు వచ్చి బస్ ఏం చేస్తారు? ప్రియమైన వాళ్ళరా, ఏం చేస్తామంటే, అయ్యా నేను భక్తి చేస్తున్నా అని దేవుడికి చెప్తాం. కానీ ఆయన అంతరంగం ఎరిగినటువంటి దేవాతి దేవుడు. జాగ్రత్త విశ్వాసి. పైకి మాత్రం ఓ ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్ అని చెప్పేసి చాలా నీట్గా డ్రెస్ చేసుకొని, వైట్ అండ్ వైట్ వేసేసి, బైబిల్ పట్టుకొని బహుశా ముందుకు కొనసాగుతున్నావు. కానీ నీ అంతరంగం చూశారు, నిన్ను మోసపుచ్చే అంతరంగా ఉంది. నీకు పైకి మాత్రమే భక్తి, లోప అంతరంగం దేవుడికి అయిష్టంగా ఉందని దేవుడు వాక్యం చెప్తుంది. కొంతమందితో మాట్లాడడం అనుకోండి, వాళ్ళ భక్తి చూస్తే అయ్యో ఎంత మంచి భక్తి అండి, అంత మాత్రం ఎంత భక్తిపరురాలండి, ఎంత భక్తిపరుడండి అని చెప్పేసి మనం అనిపిస్తుంది. కానీ వారి వెనక చూస్తే ఎన్నో లోపాలు మనకు కనిపిస్తాయి. ఇలాంటి వాళ్ళు బహుశా పాస్టర్లకే వాక్యం చెప్తారు, బోధకులకే వాక్యం చెప్తారు, ఇదంట అని చెప్పేసి ఎన్నెన్నో చెప్తారో. ఇది పైకి భక్తి కానీ, వేషధారణ భక్తి కానీ నిజమైన భక్తి కాదండి. బహుశా నేను పేరు చెప్పను కానీ బహుశా ఒక విషయం చెప్తానండి. మా సునందక్కతోటి చదువుకున్నటువంటి ఒక సోదరి చాలా భక్తి చేస్తుందండి. అయ్యో ఇంత భక్తి పర్రాలు ఉండదు అని చెప్పి వైట్ అండ్ వైట్ వేసేసి బాగా అబ్బో భయంకరంగా ఉంది. ఇక్కడ కాదులేండి, వేరే చోట. మా అక్క అడిగిందంట, అమ్మ బహుశా ఆ పేరు ఎందుకులేండి, బహుశా వాళ్ళు ఏదో తమాషగా అనుకుంటారండి, బహుశా నువ్వు ప్రతిరోజు ఇట్టే ఉంటావా, ఎట్ట బ్రతుకుతున్నావు,
బస్ ఇట్ట తీసేసేసి వైట్ అండ్ వైట్ కట్టుకొని ఎట్ట బ్రతుకుతున్నాం అంటే, సునంద నవ్వి పెద్దగా, సునంద ఇప్పుడు యాష్మేనే కానీ తర్వాత మామూలుగానే ఉంటానే అని చెప్పేసి ఆ సోదరి మా అక్కకి చెప్పిందంట. ప్రియమైన సోదరులారా, ఇదేందండి వేషధారణ భక్తి. అందరూ చూస్తున్నారు కానీ భక్తి. అంత మాత్రమే కాదు, అందరూ బహుశా మమ్మల్ని చూసి భక్తి పరులు అనుకోవాలన్నట్టు భక్తి చేస్తారు, కానీ దేవుడు, నిన్ను చూస్తున్న దేవుడికి సమస్తము తెలుసండి. వారి అంతరంగం దేవుడికి దూరంగా ఉన్నది కనుక వారి భక్తి నిజమైన భక్తిగా ఉండదని, ఇది ప్రమాదానికి కారణమని దేవుడు వాక్యం తెలియచేస్తుందండి. వీరు ఎల్లప్పుడూ మనుషులను మభ్య పెట్టాలని, దైవజనులను మభ్య పెట్టాలని, బహుశా ఇంట్లో వాళ్ళని మభ్య పెట్టాలని భక్తి చేస్తూ బహుశా దేవుడికి మెచ్చుకునేటువంటి భక్తికి దూరంగా బ్రతుకుతున్నారు. ఇది పైకి భక్తి అనండి. ప్రియమైన సోదరులారా, మరి నీ భక్తి అలా పైకి భక్తిగా ఉన్నదా? అంతరంగంలో కూడా భక్తిగా ఉన్నావా? భక్తి అంటే ఏంటో చెప్పాను, భక్తిలో రకాలు కూడా నేను చెప్పాను. అయితే ప్రియమైన వాళ్ళారా, అయితే మనం భక్తిపరులమా కాదా, నువ్వు భక్తిపరువా కాదా, నేను భక్తిపరునా కాదా అని చెప్పేసేసి పరీక్ష ఉండాలి. పరీక్ష ఉన్నప్పుడే మనం ఏం చేయాలండి, అప్పుడు పరీక్షలో గెలిచినట్టండి. బహుశా షుగర్ ఉందనుకోండి, ఉందా లేదా ఎట్ట తెలిసిద్దండి? షుగర్కి ఒక టెస్ట్ ఉంటుంది, 25 రూపాయలు అది ఉంటుంది. అది బ్లడ్ పెట్టేస్తే బహుశా నీకు ఎంత షుగర్ ఉందో తెలిసిద్ది. అంత మాత్రమే బీపీ ఉందా లేదా తెలుస్తుంటే బీపీ మిషన్ ఉంటుంది, అది ఇక్కడ సంఖ కట్టేసేసి నొక్కితే బహుశా మనకి ఎంత బీపీ ఉందో అని తెలుస్తుంది. బహుశా ఇవి అంత మాత్రమే. హార్ట్లో హోల్ ఉందా లేదని తెలుసుకోవాలనుకోండి, మనకేం టెస్ట్ చేస్తారండి? యాంజియోగ్రామ్ టెస్ట్ చేస్తారు. అదే టెస్ట్ అన్నకు కూడా చేశారు. దేవుడి దయ వల్ల ఎలాంటి బహుశా ఇబ్బంది లేదు. బహుశా యాంజియోగ్రామ్ చేస్తారు. అలాగే మనకు భక్తి ఉన్నదా లేదా అని తెలుసుకోవాలంటే మనకు కూడా ఒక వాక్యపు పరీక్ష ఉంది. ఆ వాక్యపు పరీక్షలో మనల్ని మనం పరిశీలించుకొని ఇలాగ ఉన్నామా లేదా, ఇలాగ చేస్తున్నామా లేదా, ఇలాగ బ్రతుకుతున్నామా లేదా, ఇలాగ నడుస్తున్నామా లేదా, ఇలాగ బహుశా క్రమంగా ఉన్నామా లేదా అని చెప్పేసి మనల్ని మనం పరిశీలించుకుంటే తప్పకుండా నీవు భక్తిపరుడవా భక్తిపరురాలవా అని దేవుడు నీతో మాట్లాడతాడు. చూద్దామండి ఒక చిన్న మాట, నువ్వు నిజమైన భక్తిపరుడవా కాదని. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట ఉంది. ఆ మాటను చూసుకున్నాం. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 14వ వచన భాగం చూద్దాం. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 14వ వచన భాగం. అప్పుడు లూదియా అను ఒక దైవభక్తి గల స్త్రీ వినుచుండెను. అప్పుడు లూదియా అను దైవభక్తి గల స్త్రీ ఏం చేస్తుందంట? తినుచుండెనా, వినుచుండెను అని చూస్తున్నాం. మనలో భక్తి ఉన్నది అని తెలియజేసే ప్రధానమైన లక్షణం ఏంటండి? వినటం. నువ్వు చర్చికి రావటమే కాదు, కానుకలు ఇవ్వటమే కాదు, ఏదో బాప్తిసం తీసుకోవటమే కాదు, ఏదో పాటలు పాడటమే కాదు, బస్ ఏదేదో చేయటం కాదు, కానీ నువ్వు వినేవాడిగా ఉండాలి దేవుని పాద సన్నిధిలో. వినటం అనేది ఒక విశ్వాసకు ఉండవలసినటువంటి ప్రధానమైన లక్షణం. వినటానికి చాలా మందికి ఇష్టం ఉండదండి. వాళ్ళు చెప్పేది ఏంటండి, వీళ్ళు చెప్పేది ఏంటండి, వాళ్ళు చెప్పేది ఏంటండి అని చెప్పేసి చాలా మంది వినటానికి బహుశా విరుస్తారు, దూరంగా పారిపోతారు. వాళ్ళు ఎప్పుడు చెప్పడమే కానీ వినటం వారి జీవితంలో ఉండదు. దేవుడు కూడా అదే చెప్తున్నాడండి. ప్రియమైన సోదరులారా, నువ్వు వినటానికి విసుగుపడేవాడవైతే, వినటానికి వెరిసేవాడవైతే నువ్వు విశ్వాసివి కాదు. ఎందును బట్టంటే వినుట వలన ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. ప్రియమైన సోదరులారా, నువ్వు విశ్వాసివి నిశ్వాసిగా మారకూడదంటే, విశ్వాసివి నిర్జీవిగా మారకూడదంటే నువ్వు ఖచ్చితంగా దేవుడి వాక్యం, దేవుని మాట బహుశా నువ్వు తప్పకుండా వినేవాడిగా ఉండాలి. వినటం నీ విధేయతను తెలియజేస్తుంది. వినటం నీ వినయాన్ని తెలియజేస్తుంది. వినటం అనేది నువ్వు దేవుడి కోసం ఎంతగా ఆతృత కలిగి ఉన్నావన్న వాస్తవాన్ని దేవుడికి తెలియజేస్తుందని ఈ సెల ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ప్రియమైన సోదరి, వింటున్నావా దేవుడు మాట? వాక్యం వినకపోతే నీవు భక్తిలో ఎదగలేవండి. నీవు వాక్యం వినకపోతే దేవుడు ఏంటో నీకు అర్థం కాదండి. నువ్వు వాక్యం వినకపోతే ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఏంటో నీకు అర్థం కాక బహుశా మరొక దాన్ని ఎంచుకునే ప్రమాదం లేకపోలేదు కనుక దేవుడు వాక్యాన్ని స్పష్టంగా నేను వినేవాడిగా ఉండాలి. ఇక్కడ లూదియా అనే భక్తి గల స్త్రీ ఏం చేస్తుంది?
వినుచుండెను అని అంటుంది. నీవు భక్తిపరుడవైతే మొదటిగా కనబెడితే ప్రధానమైన లక్షణం, మొదటి లక్షణం దేవుడు వాక్యాన్ని వినాలి. అందుకే ఒక చక్కని మాట ఉంది. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనంలో ఒక చక్కని మాట ఉంది. 66వ అధ్యాయము 2వ వచన భాగం, 66వ అధ్యాయం 2వ వచనం. ఎవరైనా చదవండి. అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవి అని యెహోవా సెలవిచ్చున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఏం చేస్తున్నాడంట? ప్రభునందు ప్రియమైన వారా, దేవుని దృష్టి ఎవరి మీద ఉంటుంది? దేవుడు మాటకు వణికే వాని మీద, దేవుడు మాట వినేవాని మీద. ప్రియమైన వాళ్ళరా, ప్రియమైన సోదరి, దేవుడు వాక్యాన్ని వినే వ్యక్తులుగా మనం ఉండాలి. దేవుని వాక్యాన్ని వినటమే కాదు, వినని దాన్ని అనుసరించే వ్యక్తులుగా కూడా ఉండాలని దేవుడు మాటలో ఈసారి మనతో మాట్లాడు. భక్సింగ్ గారు అని బహుశా హెబ్రోన్ ఫెలోషిప్ని ఎస్టాబ్లిష్ చేసినటువంటి గొప్ప భక్తుడు అండి భక్సింగ్ గారు. ఆయన చనిపోయినప్పుడు, హైదరాబాద్లో చనిపోయినప్పుడు, హైదరాబాద్ కొన్ని లక్షల మంది వచ్చారండి. అంత మాత్రమే కాదు, ఆయన చనిపోయినప్పుడు ఆయన సమాధి వెళ్తుంటే ఒకసారి భూకంపం కూడా వచ్చిందంట. ఆమె రైట్ తమ్ముడు? భూకంపం కూడా వచ్చినట్లుగా కొంతమంది చెప్తారండి. బహుశా ఆయన ఒక సమయంలో వాక్యం చెప్తున్నాడు, ఆత్మపూర్ణ చక్కగా వాక్యం చెప్తున్నారండి. ఒక మంచి డిస్ట్రిక్ట్ ఆఫీసర్, ఆయన కింద 200 మంది బహుశా ఇంజనీర్లు ఉంటారండి. ఆ డిస్ట్రిక్ట్ ఆఫీసరు కునుకుపాటు పడుతున్నాడంట. కునుకుపాటు పడుతుంటే బహుశా ఈ భక్సింగ్ గారు చెప్పారంట, సిట్ రైట్, జాగ్రత్తగా వినండి అని చెప్పేసి ఆయన పేరు ప్రస్తావించి చెప్పాడంట. అయినా కూడా కొద్దిసేపు మళ్ళీ కునుకుపాటు పడుతున్నాడంట. వెంటనే ఆయన చెప్పాడంట, నువ్వు వెనక్కి వెళ్ళేసి ఆ టేబుల్ మీద నిలబడి వాక్యం వినని చెప్పాడంట అండి. ఏంది? 200 మంది ఆయన కింద ఇంజనీర్లు ఉంటాడు, అంత గొప్ప ఆయన ఏం చేస్తున్నాడు? నువ్వు కునుకుపాటు పడుతున్నావు, వెనక్కి వెళ్ళేసేసి ఆ యొక్క టేబుల్ మీద నిలబడి వాక్యం వినమన్నారంట. వెంటనే ఆయన వెనక్కి వెళ్ళి టేబుల్ నిలబడి వాక్యం విన్నట్టుగా మనం చూస్తున్నామండి. ఆ మాటగా నేను కానీ ఇక్కడ ఎవరైనా అన్నా అనుకోండి, ఏంటండి, అయ్యో రాజ్యాలు కూలిపోతాయేమో, రాజ్యాలు కూలిపోతాయి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవుడు వాక్యానికి శ్రద్ధ మొదటి మెట్టు. నీ భక్తికి మొదటి మెట్టు నువ్వు వినేవాడిగా ఉండాలి. రెండవది చూద్దాము, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనాన్ని చూద్దామండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచన భాగంలో ఒక చక్కని మాట ఉంది. ఆ మాటను కూడా చూద్దాం. 26వ వచన భాగం, 210వ పేజీ నంబర్, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 26వ వచన భాగం. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తమ హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకుని ఎడల అతని భక్తి వ్యర్థమే. ఏందంట? రెండవది, భక్తి కలిగి ఉన్నాను అనుటకు రెండవ రుచి ఏమిటంటే నీ నోటికి కళ్ళెం పెట్టుకోవాలి. ఇది భక్తిలో కూడా చాలా ప్రాముఖ్యమండి. ప్రియమైన వాళ్ళరా, నువ్వేం మాట్లాడుతున్నావో బస్ నీ మాటలను బట్టి నీ భక్తిలో లోతును అంచనా వేయవచ్చు. అంత మాత్రమే కాదు, నీ మాటలను బట్టి నీ ప్రార్థన అనుభవాన్ని బహుశా అంచనా వేయవచ్చు. నీ మాటలను బట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా నువ్వు ఎంత భక్తిపరుడవో తప్పకుండా తెలియజేసుకోవచ్చు అండి. బస్ ఈ సమయంలో నాకు జేపీ గుర్తు వస్తున్నాడండి. బహుశా నేను తమ్ముడు జాను మాట్లాడుతున్నాం అనుకోండి, జాను ఇంకా వస్తే చాలు, ఇంకా దేవుడు మాటలే. బహుశా ప్రార్థన అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు. బహుశా ఆయన మాటల్లో అంతా భక్తి కనిపిస్తుందండి. ప్రియమైన వల్ల తమ్ముడు పోయిన వెంటనే మళ్ళీ మారిపోతుంది. ఇలాగా ఉండకూడదండి. మన మాటలో బహుశా మన భక్తిని ప్రస్తుతించేదిగా ఉండాలని దేవుడు వాక్యం చెప్తుందండి. అందుకని ఒక దైవజనుడు ఒక చక్కని మాట అన్నాడు, మన నోటికి కళ్ళెం ఉండాలంట, మన ఇంటికి గొల్లెం ఉండాలంట. ఏందండి? మన నోటికి కళ్ళెం ఉండాలి, మన ఇంటికి గొల్లెం ఉండాలి. గొల్లెం లేనటువంటి ఇల్లు దొంగల పాలవుతుంది, కళ్ళెం లేని నోరు తీర్పు పాలవుతుందని ఒక భక్తుడు పాట కూడా పాడాడండి. ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, బైబిల్ గ్రంథంలో తెలుస్తుంది, మనుష్యుడు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గూర్చి విమర్శ దినమున లెక్క అప్ప చెప్పవలసినటువంటి వారిగా మనము ఉన్నామండి. జాగ్రత్త, ఏం మాట్లాడుతున్నావు ప్రియమైన సోదరి? జాగ్రత్త ప్రియమైన సోదరుడా, నీ యొక్క మాటలు వ్యర్థమైన మాటలా, భూతు మాటలా,
లేకపోతే ఇతరులను కృంగదీసే మాటలా, అంత మాత్రం ఇతరులను బహుశా తులనాడే మాటలా, ఇతరుల మీద అబద్ధ సాక్ష్యం చెప్పే మాటలా? ఎలాగా మాట్లాడుతున్నావు? గ్రహించి మాట్లాడాలి విశ్వాసిగా, భయం కలిగి మాట్లాడాలి. నేను మాట్లాడే ఈ మాటకు దేవుడు ఒప్పుకుంటాడా లేదా అని ఆలోచించి నీ నోటి నుంచి మాట రావాలి, కానీ మరొక విధంగా నేను మాట్లాడటానికి లేదండి. అందుకే దేవుడు మన శరీరంలో చేతులు ఎన్ని పెట్టాడు? 2 పెట్టాడు. కాళ్ళు ఎన్ని పెట్టాడు? 2 పెట్టాడు. చెవులు ఎన్ని పెట్టాడు? 2 పెట్టాడు. నోళ్ళు ఎన్ని పెట్టాడు? 2 పెట్టాడు. 2 ఎన్ని పెట్టాడు? 1 పెట్టాడు. అనగా నువ్వు 2 చెవులతోటి వినేది ఎక్కువగా ఉండాలి, మాట్లాడేది తక్కువగా ఉండాలని దేవుడు మాటలు ఈ సమయంలో మనతో ఏం మాట్లాడుతున్నాడు ప్రియమైన సోదరి? ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం, అంతకుముందు నేను ఒక మాట చెప్పానండి, ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు మనం మాట్లాడిన మాటలు ఒక రికార్డ్ చేసాం అనుకోండి, బహుశా సాయంత్రం పడుకునేటప్పుడు విన్నాం అనుకోండి, ఎన్ని బూతు మాటలు మాట్లాడతామో, ఎన్ని వ్యర్థమైన మాటలు మాట్లాడతామో, అంత మాత్రమే కాదు ఎన్ని బహుశా దుర్మార్గమైన మాటలు మాట్లాడతామో, ఎన్ని అపనిందమైన మాటలు మాట్లాడతామో, ఎన్ని అబద్ధాలు మాట్లాడతామో. ప్రియమైన సోదరులారా, విశ్వాసగా నీకు అది తగదండి. సమయానుగుణంగా, సమయోచితంగా, క్షేమాభివృద్ధి కలిగించే మాటలే నువ్వు విశ్వాసగా మాట్లాడటం నేర్చుకోవాలని ఈ సల ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఒక ఆయన ఒక పరిశీలన చేసి, బహుశా రోజుకి ఎన్ని మాటలు మాట్లాడతారు అని చెప్పేసి ఆ పరిశీలన చేస్తే, బహుశా ఆయన పరిశోధన చాలా సంవత్సరాలు, ఒక 2-3 సంవత్సరాలు పరిశోధన చేసిన తర్వాత ఆయన ఒక రిపోర్ట్ ఇచ్చారండి. ఒక రోజులో మొత్తంలో ఒక సోదరుడు లేదా మగోళ్ళు 800 మాటలు మాట్లాడతారంట. ఎన్ని మాటలు? 800 మాటలు మాట్లాడతారంట. సారీ, మీ గురించి నేను ఎక్కువ చెప్పడం కాదు, కానీ సోదరులు అయితే ఎన్ని మాట్లాడతారంటే 2500 మాటలు మాట్లాడతారు. ఎన్ని మాటలు? 2500 మాటలు మాట్లాడతారు. త్రిబులు. ప్రియమైన సోదరులారా, సోదరిలారా, జాగ్రత్త. నువ్వు మాట్లాడే నీ నోటి నుంచి వచ్చే ప్రతి మాటకు నువ్వు లెక్క అప్పచెప్పవలసినటువంటి ఆవశ్యకత ఉంది. తీర్పు దినముల నువ్వు లెక్క అప్పచెప్పాలి. భక్తి గలవారమని అనుకుంటే సరిపోదు, నువ్వు వినేవాడిగా ఉండాలి. అది మాత్రమే భక్తి గలవారినంటే సరిపోదండి. బహుశా నీవు ప్రభునందు ప్రియమైన వాళ్ళ నీ నోటిని కళ్ళెము పెట్టుకొని మాట్లాడేది జాగ్రత్తగా మాట్లాడాలి. 3వది, అదే తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో ఒక చక్కని మాట ఉంది, నేను ముగిస్తాను. 2వ అధ్యాయం 10వ వచన భాగంలో, మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 10వ వచన భాగం చూద్దామండి. దైవ భక్తి గలవారమని చెప్పుకొనుచు స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. 3వది, బహుశా నీ భక్తిని తెలియజేసేది ఏంటంటే నీ అలంకరణ. బహుశా నువ్వు ఆత్మ సంబంధంగా సత్క్రియల చేత నువ్వు అలంకరించుకోవాలి. భౌతికంగా కూడా నీ అపీరెన్స్, నిన్ను చూసిన వారు బహుశా నీలో దేవుని చూసే విధంగా ఉండాలండి. నువ్వు ఈమెను చూస్తుంటే క్రైస్తవురాలా, ఈమెను చూస్తే విశ్వాస, ఈమెను చూస్తే ప్రార్థనాపరురాలా అని చెప్పేసి నీ పైన వేషధారణ చూసినప్పుడు ఇతరులు నీలో ప్రభువును చూడాలండి. దైవ భక్తి గల వారమని చెప్పుకొనొచ్చు సున్నత స్త్రీల వాళ్ళకి భక్తికి తగినట్లు నేను జీవించాలండి. ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, పైకి బహుశా నీ యొక్క భక్తి, బహుశా నువ్వు నీ అలంకరణ సరిగా లేకపోతే, నేను క్రైస్టియన్ అండి, నేను దేవుణ్ణి నమ్ముకుంటానండి, నేను యేసుక్రీస్తుని నమ్ముకుంటారంటే ఎప్పటికీ నిన్ను నమ్మరండి. ఎందుకు బట్టంటే నీ పై వేషధారణ బహుశా దానికి అనుగుణంగా లేదండి. ఎందుకంటే నీ వేషధారణలో వినయం లేదు, నీ వేషధారణలో విధేయత లేదు, నీ వేషధారణలో దేవుడికి తగినట్టుగా లేదు, దేవుడు చెప్పినట్టుగా లేదు. అది మాత్రమే కాదు, ఆ భక్తిని ప్రదర్శించేదిగా నీ వేషధారణ లేదు కనుక బహుశా నీ అలంకరణ నీ భక్తిని సపోర్ట్ చేయటం లేదండి. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ప్రియమైన సోదరులరా, ఈ మధ్యాహ్నం దేవునితో మాట్లాడుతున్నాడు, నీ అలంకరణ కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని పాసందుకు వస్తేటప్పుడు చక్కగా నీట్గా డ్రెస్అప్ అయి, అది మాత్రమే కాదు, నువ్వు ప్రార్థనగా వస్తున్నావు అంటే సృహ కలిగి బహుశా నువ్వు రావాలని దేవుడు వాక్యం చేత ఈ సమయంలో ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు. అమెరికాలో ఒక సోదరు ఉంది, ఆమె పేరు ఏం పేరంటే ఎలినా ఎవిన్ అనే ఒక 18 సంవత్సరాలటువంటి స్త్రీ ఉందండి. ఆమె యూనివర్సిటీ క్యాంపస్లో బహుశా జాయిన్ అయిపోయిందండి. అమెరికా అంటే చాలా చాలా డిఫరెంట్గా ఉంటారండి, చాలా సౌందర్యవంతురాలంట.
అంత మాత్రమే కాదు, ఆమెను ముట్టుకుంటే బహుశా మాసిపోద్దేమో అన్నంతగా తెల్లగా ఉంటుంది. చాలా సౌందర్యవంతురాలైనటువంటి సహోదరండి. ఫస్ట్ రోజు కాలేజీకి వెళ్ళిందంట బుక్ తీసుకొని. ఆమెను చూసిన వాళ్ళు కుర్రోళ్ళందరూ, అయ్యో ఒక మంచి అమ్మాయి వచ్చింది అని చెప్పి ఇంకా భాషనీయకులు మాట్లాడటానికి నేను ఇష్టపడలేదు, కానీ చాలా చాలా వ్యంగ్యంగా మాట్లాడుతూ నవ్వుకుంటూ కామెంట్ చేయటం ప్రారంభించారంట. కాలేజీకి వెళ్ళిపోయిందండి. చాలా భక్తిగలగా చాలా నీట్గా డ్రెస్అప్ అయ్యి వెళ్ళిందండి. రెండవ రోజు అలాగే కామెంట్ చేస్తున్నారు. డైరెక్ట్గా ఆ కామెంట్ చేసేటువంటి సోదరుల దగ్గరికి వెళ్ళింది. అన్నయ్య వందనాలు అన్నయ్య అని చెప్పేసి వందనాలు చెప్పింది. ఒకసారి బెత్తరపోయారు. నేను కామెంట్ చేస్తుంటే, మేము కామెంట్ చేస్తుంటే అమ్మాయిలందరూ బహుశా వణికిపోతుంటే, బహుశా నువ్వు వచ్చి మాకు వందనాలు చెప్తావేంటి అని చెప్పేసి ఆ రోజు నుంచి కొద్దిగా చూసారండి. రెండో రోజు, మూడో రోజు, నాలుగో రోజు, అలాగా బహుశా ప్రతిరోజు వచ్చి వాళ్ళని పలకరించడం. బహుశా ఈరోజు చదివారా లేకపోతే ఈ క్వశ్చన్లు ఉన్నాయా, ఆ క్వశ్చన్లు అని చెప్పి వారితోటి చక్కగా మాట్లాడటం ప్రారంభించిందంట. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, అలాగా కామెంట్ చేయటం మానేశారు. కట్ చేస్తే చివరిగా 3 సంవత్సరాల తర్వాత ఆ క్యాంపస్ స్టడీస్ మొత్తం అయిపోయాయండి. చదువులో వెనకబడినటువంటి వారందరూ చదువుకోవటం ప్రారంభించారంట. నేను చెప్తున్న నేను ఇది ఒక స్టోరీ కాదండి, చదువుకోవటం ప్రారంభించాడు. లాస్ట్ రోజు వచ్చేసిందండి. లాస్ట్ రోజు వచ్చేసరికి లాస్ట్ రోజు ఒక కార్యక్రమం జరిగింది. ఏంటంటే మొదటి రోజు ఆమెను బహుశా కామెంట్ చేసి ఎగతాళి చేసి ఆమె యొక్క సౌందర్యాన్ని గురించి భయంకరంగా వ్యంగ్యంగా మాట్లాడినటువంటి వాళ్ళు ముగ్గురు బాప్తిసం తీసుకునే కార్యక్రమం ఏర్పాటు చేశారంట. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, బాప్తిసం తీసుకొని బహుశా అమ్మా చెల్లి, బహుశా నువ్వు రాకముందు మా జీవితం దరిద్రంగా ఉండేది, కానీ నీ పద్ధతి, నీ ప్రవర్తన, నీ డ్రెస్ సెన్స్, అంత మాత్రం నువ్వు వచ్చే విధానం చూసి మా జీవితాలను మార్చుకునే విధంగా నీ ప్రవర్తన ఉంది అని చెప్పేసేసి బహుశా ఆమెకు చెప్పారంట. నువ్వు పోతే మాకు చెల్లి ఈ క్యాంపస్లో ఎవరూ లేరు అని చెప్పేసి వారు బోర్ని ఇచ్చారంట. అంత మాత్రమే కాదండి, ఆమె వస్తుంటే బహుశా అక్కడ ఆమెకు లెసన్ చెప్పేటువంటి టీచర్స్, ప్రొఫెసర్స్ బహుశా సిగరెట్ తాగుతున్నారు అనుకోండి, అయ్యో ఎలైనా వస్తుంది అని చెప్పి ఆ సిగరెట్ని తీసివేసి ప్రక్కన పెట్టుకుందంట. ఎవరండి? ఈమెకు మార్కులు వేసేవాళ్ళు. అంత మాత్రమే కాదు, ఈమెని బోధ చేసేవాళ్ళు ఈమె విధానం చూసి ఈమెకు భయపడేవారిగా ఉన్నారండి. ప్రియమైన సోదరులారా, ఆమె వస్త్రధారణ, ఆమె భాష, అంత మాత్రమే కాదు ఆమె పద్ధతి అంత మంచిగా ఉంది కనుక ప్రియమైన సోదరులారా అంత మార్పు తీసుకురాగలిగింది. ఇది భక్తి అంటే అండి. మూడవది, భక్తికి బహుశా రుజువు ఏంటంటే నీ అలంకరణ కూడా చాలా చాలా ప్రాముఖ్యమని ఈశ్వర ప్రభు మనతో మాట్లాడు. నాలుగవది, బహుశా 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 9వ వచన భాగంలో అక్కడ ఇంకొక రుజువు మనకు కనిపిస్తుందని. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 9వ వచన భాగంలో ఒక చక్కని మాట ఉంది. 2వ రాజులు 4వ అధ్యాయము 9వ వచన భాగం. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచూ పోవచ్చున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. ఏందంట? మన యొద్దకు వచ్చుచూ పోవచ్చున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. దీన్ని బట్టి ఆమె అతని భక్తిని బహుశా ప్రశ్నించిందండి. ఇక్కడ మాటను బట్టి ఆయన రావటం, ఆయన పోవటం ప్రతిరోజు చూసినటువంటి ఆ సోదరి చెప్తుంది. సునేమి పట్టణములో ప్రభునందు ప్రియమైన ఎలీషా గురించి చెప్తుంది. ఆయన భక్తిపరుడమ్మా, ఆయన భక్తిపరుడండి, ఆయన చాలా చాలా భక్తిపరుడండి. చక్కగా టయానికి రావటం, వారితో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడటం, ఏది కావాలో అది అడగటం, లేకపోతే ఏది అవసరంతో దాన్ని అడిగి బహుశా మళ్ళీ తిరిగి వెళ్ళటం, మళ్ళీ రావటం. ఆమె చూసినటువంటి ఆ సోదరి ఏం చేసిందండి? మన ఇంటికి వచ్చే దైవజనుడు, మన ఇంటికి వచ్చే దేవుని బిడ్డ, ఆయన నిజముగా భక్తిపరుడు అని చెప్పిందండి. ప్రియమైన సోదరులారా, అతని భక్తిని, అతని ప్రవర్తన, అతని క్రమము బహుశా వెల్లడిపరుస్తుంది. ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, మరి మన సంగతి ఏంటి? మన ప్రవర్తన, మన క్రమం, మన వచ్చే సమయం, మన వెళ్ళే సమయం మన భక్తికి ఆనవాళ్ళుగా నిలుస్తున్నదా? ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మనం వచ్చే సమయము కూడా మన భక్తిని రుజువు చేస్తుంది. మనం వెళ్ళే సమయము కూడా భక్తిని రుజువు చేస్తుందండి. దేవుని సన్నిధి అంటే భయము ఉంటే, దేవుని సన్నిధి అంటే భక్తి ఉంటే, దేవుని సన్నిధి అంటే వణుకు ఉంటే తప్పకుండా నువ్వు 11 గంటలకు దేవుని సన్నిధికి వస్తావు, 2 గంటల వరకు ఉంటావు. ప్రేమించారు. అలా కాని పక్షములో నీ భక్తి ఏదో కొదవ ఉన్నది, ఏదో కొరత ఉన్నదండి.
ప్రభు వచ్చు చూపోవచ్చు. కానీ మనమైతే ప్రియమైన వాళ్ళరా ఎప్పుడు వస్తామో తెలియదు, ఎప్పుడు పోతామో తెలియదండి. మనకు మన సమయాలకి చర్చి సమయాలకి బేరీజ్ కావటం లేదు, కంపారిజన్ కుదరటం లేదండి. కంపారిజన్ కొట్టడం లేదు. చర్చి టైం 11 గంటలంటే మనం ఒక టయానికి వస్తాం. చర్చి అయిపోయింది 2 గంటల కంటే మనం ఎప్పుడు వస్తున్నాం, ఎప్పుడు పోతున్నాం మన ఇష్టం అండి. ఇక్కడ అడిగేవారు రూల్ లేరు, ఇక్కడ దేవుడు చూడటం లేదు, నిన్ను గద్దించేవారు ఎవరూ లేరండి. ప్రేమైన సోదరులారా, అలాగా ఉన్నదేమో మన భక్తి. సంఘముతో సంబంధం లేని క్రమాన్ని పాటిస్తూ ఇంకా నువ్వు భక్తిపరుడు, ఇంకా నేను ప్రార్థనకు వస్తున్నాను, ఇంకా నేను చర్చికి వస్తున్నాను, ఈరోజు బాగా ఆరాధించానంటే నీ ఆరాధన దేవుడికి అక్రమమైన ఆరాధన అవుతుందని దేవుడు మాటలను బట్టి ఈ సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. ఈ మాట నేను చెప్పడానికి చాలా విచారిస్తున్నాను. నీ ఆరాధన, నీ స్తుతి, నీ స్తోత్రం, నీ కానుక దేవుడికి అక్రమమైనదని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. మన సమయం క్రమంగా ఉన్నప్పుడే మన భక్తి క్రమంగా ఉంటుంది, మన సమయం క్రమంగా ఉన్నప్పుడే మన ఆరాధన క్రమంగా ఉంటుంది, మన సమయం క్రమంగా ఉంటేనే మన స్తుతి క్రమంగా ఉంటుంది. అప్పుడే నీ భక్తి, నీ ప్రవర్తన, నీ సమయపాలన, మన నడవడిక మన భక్తిని దేవుడికి తెలియజేసేదిగా ఉంటుందని దేవుడి సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. 5వదిగా తెలియజేసుకుని మనం ముగించుకున్నాం. అదే 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని చూడండి. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో ఒక చక్కని మాట ఉంది. భక్తి యందు సహోదర ప్రేమయు. చాలు మావయ్య, భక్తి యందు ఏముండాలంట? ఏ బ్రదర్ లవ్లీ, బహుశా ఏ బ్రదర్లీ లవ్ అని చెప్తే చేస్తున్నాడు. అనగా చారిటీ, అనగా ఉపకార బుద్ధి. అది మాత్రమే కాదు, నీ తోటి వారిని నీ సహోదరులుగా ప్రేమించేటువంటి ఒక మంచి మనస్సు నువ్వు నేను కలిగి ఉండాలి. అది భక్తి. ప్రేమ, అది ప్రేమతో కూడిన భక్తి అండి. అది వాత్సల్యతో కూడిన భక్తి. అది మాత్రమే కాదు, ఆదరణతో కూడిన భక్తి, ఉపకారముతో కూడిన భక్తి. నీలో భక్తి ఉంటే నీలో తప్పకుండా సహోదర ప్రేమ ఉంటుందండి. ఈ సంఘములో ఒక వ్యక్తి నీ దగ్గరికి వచ్చి తన సమస్యను, తన కష్టాన్ని, తన ఇబ్బందిని, తన యొక్క వేదనకరమైన పరిస్థితిని నీతో మనసు విప్పి చెప్పుకోగలిగే స్థితిలో నువ్వు లేవంటే బహుశా నువ్వు నిజమైన భక్తిపరుడు కాదు. నీవు సహోదర ప్రేమ, సహోదరి ప్రేమ కలిగి లేవండి. ప్రియమైన సోదరులారా, ప్రియమైన వాళ్ళరా, ఈ సమయం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ భక్తికి సహోదర ప్రేమ అనేది ఉంటేనే తప్పకుండా నీ భక్తి నిజమైన భక్తి. ఇంకా చాలా ఉన్నాయి, నేను ముగిస్తున్నాను. మొదట మన భక్తిని మనం పరీక్షించుకుంటే మనం వినేవారిగా ఉండాలి. నువ్వు వినేవారిగా లేవంటే నీ భక్తికి పరీక్ష ఉంది. అది మాత్రం నీ నోటికి కళ్ళెం పెట్టుకో, నీ ఇష్టానుసారముగా వ్యర్థమైన మాటలు పలుకుతున్నావంటే నీ భక్తి నిజమైన భక్తి కాదు. అంత మాత్రమే కాదు, నీ అలంకరణ, నీ ప్రవర్తన, నీ పద్ధతి, నీ మాదిరి బహుశా సరిగా లేదంటే బహుశా నీ భక్తిలో లోపం ఉన్నట్టు. అంత మాత్రమే కాదు, నీ సమయంలో క్రమమైన ప్రవర్తన లేదంటే, క్రమ విధానం లేదంటే బహుశా నీ భక్తిలో ఏదో లోపం ఉన్నట్టు. 5వదిగా సహోదర ప్రేమ లేదంటే, ఎదుటి వారిని ప్రేమించే మనస్సు, ఎదుటి వారి కష్టాల్లో పాలు పంచుకునే మనస్సు, అంత మాత్రం ఎదుటి వారి కష్టాల్లో ఆదరించే మనస్సు. బహుశా నువ్వు ఆదరించే మనసు అంటే నాకే లేక నేను బహుశా అడుక్కుంటుంటే బహుశా ప్రక్కవారికి నేను ఎలాగా నువ్వు పెట్టాలన్న మనసు నీకు ఉండాలి. కానీ వారిని ఆదరిస్తావు, వారిని ఓదారుస్తావు, వారిని బలపరుస్తావు. ప్రియమైన సోదరులరా, ప్రియమైన వాళ్ళరా, కష్టాల్లో ఉన్న వారిని ఒక్కరోజైనా పలకరించావా నువ్వు? అది మాత్రమే కాదు, ఇబ్బందుల్లో వారిని అమ్మ ఎలాగా ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఏం తింటున్నావు, అది మాత్రమే భర్త చనిపోయిన వాళ్ళు బహుశా కొన్నిసార్లు మనకు ఆ భర్త చనిపోయినటువంటి సమయంలో ఉంటారండి. వాళ్ళ దగ్గరకు వచ్చి ఎప్పుడైనా ఒక మాట పలకరించి ప్రార్థన చేసి వచ్చావా? ప్రియమైన సోదరులు, అందుకని నేను ఇప్పుడు ఆదరణ కూడిక జరిగే చెప్తాను. ఈ యొక్క వారంలో పెద్ద ఆదరణ కూడిక జరిగేంత వరకు ఏందండి, పెద్ద ఆదరణ కూడిక జరిగేంత వరకు మీరు ఈ సోదరు కోసం ప్రార్థించండి. వీలున్నప్పుడు వచ్చి ప్రార్థన చేయండి అని చెప్పేది. ఎందుకంటే మనం సహోదర ప్రేమ కలిగి ఉండాలి. అది నిజమైన భక్తి అంటే. అలా లేని పక్షములో ప్రభు మన భక్తి బహుశా పరీక్షకు నిలవలేనటువంటిదిగా ఉంటుందండి. ఇవన్నీ విన్న తర్వాత, ఇవన్నీ మన మనసులో అవగతం చేసుకున్న తర్వాత మన భక్తి నిజమైన భక్తి కాదా లేదా అన్నది మన గుండెల మీద చేపెట్టుకొని మనకు మనమే సమాధానం చెప్పుకోవాలని దేవుడు మాటలు బట్టి ఈశ్వరులు మనతో మాట్లాడుతుండగా, ఇహలోక మాలిన్యము మనకంటకుండా బస్ మనము పవిత్రపరుచుకున్నటమే భక్తి అని చెప్పేసి యాకోబు రాస్తున్నాడు. అది మాత్రం ఇబ్బందుల్లో వారిని ప్రమాశించుట
మన భక్తి అని దేవుడు వాక్యం తెలియజేస్తుండగా అలాంటి భక్తి మనం చేద్దామా? అందరు తల వంచండి, కళ్ళు మూసుకునండి. అందరు లేక తల వంచండి, కళ్ళు మూసుకుని ఒక్క నిమిషం మనం ప్రార్థన చేద్దాం. ప్రభా, ఇప్పటివరకు నాతో నేను భక్తి చేస్తున్నాను, నేను అది చేస్తున్నాను, బస్ బాప్తిసం తీసుకున్నాను, దేవుళ్ళో ఉన్నానని చెప్పి అనుకుంటున్నాను, కానీ అయ్యో ఇది నువ్వు నాకు వాక్య పరీక్ష పెట్టినప్పుడు దాంట్లో తేలిపోయిన వాడిగా ఉన్నాను. నేను ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాను, నీ మాట వింటం లేదు, దేవుడు వాక్యం వింటం లేదు. అయ్యో నా అలంకరణ, నా ప్రవర్తన సరిగా లేదు, నా సమయం సరిగా లేదు ప్రభువా. అయ్యో నేను సహోదర ప్రేమ లేనటువంటి వారిగా ఉన్నాను, ఇతరులు ఆదరించేటువంటి మనసు లేని వారిగా ఉన్నాను. ఒకరు నా దగ్గరకు వచ్చి అమ్మ నా కష్టం ఇది, అయ్యా నా కష్టం ఇది అని చెప్పుకునేటువంటి ఒక ఆదరణకరమైన వ్యక్తిగా నేను లేనేమో. నన్ను క్షమించండి, నన్ను మన్నించండి అయ్యా. నిజమైన భక్తికి ఆనవాళ్ళు నాకు చెప్పారు ప్రభా. నీడెవరోపే మేఘారుడై మీరు రాబోతున్నారు ప్రభా, మీరు వచ్చినప్పుడు మా భక్తి నీ దగ్గరకు తీసుకొస్తుందని చెప్తుండగా అలాంటి భక్తిలో లోపం వస్తే నేను ఎక్కడికి పోదును ప్రభా. అయ్యా బ్రతకంతా నేను బైబిల్ గ్రంథం నా గుండె మీద పెట్టుకొని జీవించినా కూడా నీ ఎద్దకు చెరగపోతే నా జీవితం వ్యర్థమైపోదా? అయ్యా నన్ను మన్నించండి, నన్ను క్షమించండి ప్రభా. నీ కృపలో వర్ధిల్లే విధంగా నిజమైన భక్తికి ఆనవాలు నేను కలిగి ఉండే విధంగా నీ సహాయాన్ని మాకు దయచేయండి ప్రభని ప్రార్థన చేద్దాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీ శ్రేష్ఠ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. చాలా చక్కని మాటలు మా అందరితో మాట్లాడారు. అవునయ్యా, నిజమైన భక్తికి ఆనవాలు వినేవారిగా ఉండాలని, మా నోటికి కళ్ళెం పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడేవారిగా ఉండాలని, అలంకరణ విషయంలో బహు జాగ్రత్త కలిగి మా భక్తికి మాదిరిగా ఉండే విధంగా ఉండాలని, క్రమమైన ప్రవర్తన కలిగి ఉండాలని, సమయపాలన వయసు చేసేవారిగా ఉండాలని, సహోదర ప్రేమ కలిగి ఉండాలని, ఉపకార బుద్ధి కలిగి ఉండాలని, ఇవే భక్తికి ఆనవాలని, ఇవే మీరు కోరుకున్న భక్తిలో ఉన్నటువంటి గుణలక్షణాలని మా అందరితో మాట్లాడారు. అలాగా ఉండే విధంగా మీ సహాయాన్ని దయచేయండి ప్రభా. మీరు రాబోతున్నారు, అతి త్వరలో నీ కోసం మేము ఎదురు చూస్తున్నాం. మీరు వచ్చినప్పుడు మేము తలదించుకునేవారిగా కాకుండా తల ఎత్తుకునేవారిగా మా జీవితాలు దిద్దమని, మా జీవితాలు మార్చమని, మా జీవితాలు స్థిరపరచమని, క్రమపరచమని, అట్టి భక్తి భావాలతోటి మమ్మల్ని ముందుకు కొనసాగించి నీ కృపలో వర్ధిల్లేవారిగా మమ్మల్ని సిద్ధపరచమని, స్థిరపరచమని యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చాలా మంచిది ప్రభునందు ప్రియమైన వర్లరా. కొన్ని ప్రకటనలు ఉన్నాయి, ఆ ప్రకటనలు వినండి. అనారోగ్యత ఉన్న వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థించండి. గత రాత్రి అందరి కోసం ప్రార్థన చేశాం. ఆ విషయాలన్నీ పురస్కరించుకొని మీరు అనుదిన ప్రార్థనలో కూడా ఆ యొక్క కుటుంబాలని, ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. నూతనంగా కొంతమంది గృహాలు ఏర్పాటు చేసుకుంటున్నారు, వారి కోసం ప్రార్థించండి. డిఎస్సి ఎగ్జామ్ ఈ వారంలో, పోయిన వారం 29వ తారీఖు వరకు కొంతమంది రాస్తున్నారు. ఆ బిడ్డలందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థించాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. చాలా సంవత్సరాల తర్వాత ఆ డిఎస్సి నోటిఫికేషన్ పడింది, దానికోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు పడిద్దా అని చెప్పేసి. సో ఆ బిడ్డల కోసం ప్రత్యేకంగా ప్రార్థించండి. అంత మాత్రమే కాదు, ఈ యొక్క వారంలో మన శుక్రవారం రోజు, గురువారం రోజు మేబీ సునీల్ వాళ్ళు సంపూర్ణంగా ఒంగోలు కుటుంబం పెట్టుకోవడానికి వెళ్ళారు. ఆ కుటుంబ సమేతంగా వారి నిమిత్తం ప్రార్థించమని వారు ప్రత్యేకంగా కోరారు. వారి నిమిత్తం కూడా ప్రార్థన చేయాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ఈ వారంలో ప్రత్యేకమైన ప్రార్థన అవసరత సోదరి కళ్యాణి కోరింది. తన బిడ్డలు కూడా స్కూల్కి వెళ్తున్నారు, ప్రార్థన చేయమని చెప్పేసి కోరింది. ఆ బిడ్డ కోసం కూడా ప్రార్థన చేద్దాం. అలాగే స్కూల్కి వెళ్ళేటప్పుడు చక్కని ప్రార్థన చేయించుకుని ప్రార్థనాపూర్వకంగా పంపించారు జెన్నీని, అనుష వాళ్ళ కుమార్తె నిమిత్తం, వాళ్ళ నిమిత్తం కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. కొంతమంది ఉద్యోగాల కోసం చూస్తున్నారు, వారి కోసం కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. అంత మాత్రమే కాదు, చాలా దినాల తర్వాత తమ్ముడు సోదరుడు సజీవ్ వచ్చారు. సజీవ్ వందనాలు, బాగుంది నాన్న. చక్కగా దేవుడు ఒక చక్కని ఉద్యోగంలో దేవుడు స్థిరపరిచాడు. మావిగా చెప్పడం ఏంటంటే అది కొంచెం కష్టంగా ఉందంటయ్యా, మంచి ఉద్యోగం కోసం ప్రార్థన చేయమని కోరుతున్నాడు. కనుక తమ్ముడి నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థన చేయండి.
ఇంకా సజీవ్ బాప్తిసం తీసుకుని దేవుని కృపలో వర్ధిల్లాలి. అంత మా తమ్ముడితోటి జాన్ తోటి మద్రాసు వెళ్ళాడు. అంత మాత్రమే కాదు, రేపల్లి కూడా వెళ్ళాడు, చక్కగా అక్కడ మారు మనసు పొందాడు. కనుక ఆ బిడ్డ కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ప్రేమతో మనం చేస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఈ దినము కళ్యాణి వాళ్ళ తల్లిగారు కూడా ప్రార్థనకు వచ్చారు. అమ్మ వందనాలమ్మ, వందనాలు. ఆ తల్లిగారి కోసం కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. అంత మాత్రమే కాదు, మనం గత రాత్రి ప్రార్థించినట్లుగా కృష్ణన్నే వాళ్ళ తల్లిగారు వందనాలమ్మ ఆదిలక్ష్మి గారు, మీరు ఓకే, మీ నేమితో రాత్రి ప్రార్థన చేశాం. ఆమె గారు కళ్ళుకి ఆపరేషన్ చేసుకుని ఉందంట. ఆ తల్లిగారి కోసం కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. అంత మాత్రమే కాదు, 3 గంటల ప్రార్థన కూడా జరుగుతుంది. 3 గంటల ప్రార్థన కూడా కొంతమంది చేరువస్తున్నారు, చాలామందిగా మీ కుటుంబాల నిమిత్తం ప్రార్థన చేస్తున్నారు. 3 గంటల ప్రార్థన చాలా బలమైన ప్రార్థన కనుక దైవజనరాలు ఉన్నప్పుడు చక్కగా ప్రార్థనలు నడిపించి ముందు కొనసాగించింది. ఆ తర్వాత సోదరులు ఒక బాధ్యతగా తీసుకొని అనేక మందిగా వస్తున్నారు. ఇంకా మిగిలిన వారు కూడా తప్పకుండా రండి. 3 గంటల నుంచి 4 గంటల వరకు, అంతే కదా ఉదయం, అంతే కదా. 1 గంట మాత్రమే, 1 గంటకి 1 నిమిషం కూడా ఎక్కువ ఉండలేదు అనుకుంటున్నా మీరు. చాలా మంచిది ఉదయమ్మ, అదే క్రమం 3 గంటల నుంచి 4 గంటల దాకా. సో తప్పకుండా ఆ యొక్క 1 గంట ప్రార్థన చేయడానికి వస్తే బహుశా మీకు పోయేదేమీ లేదు, లక్షల ఆస్తులు మీకు పోయేదేమీ లేదు. కనుక 1 గంట ప్రార్థన అండి. అంత మాత్రమే కాదు, ఇదను ప్రత్యేకమైన కుటుంబ ప్రార్థన. సోదరి అన్నపూర్ణక్క వాళ్ళ గృహం యొద్ద, ఐ వాచింగ్ ఎవరో మెసేజ్. సో అన్నపూర్ణక్క వాళ్ళ గృహం యొద్ద ప్రత్యేకమైన కుటుంబ ప్రార్థన జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ 2వ కుమారుడు వెంకటరామయ్య అలాగే శాలాను ప్రేమించి వారికి ఇచ్చిన ఉద్యోగాలను బట్టి ప్రత్యేకంగా నిశ్చీజాయ్ వారు స్కూల్కి వెళ్తున్నారు. ఒక చక్కని కూడిక పెట్టుకొని స్కూల్కి పంపించాలని ఒక మంచి నిశ్చయతోటి. అది మాత్రమే కాదు, పోయిన వారమే పెట్టుకోమని చెప్పేసి అన్నపూర్ణకు చెప్పిందంట. మావయ్యకి కొద్దిగా కంజెస్టెడ్గా ఉండటం వల్ల జరుపుకోలేకపోయారు. కనుక వారు చిన్న కుటుంబ ప్రార్థన అంటున్నారు. చిన్న కుటుంబ ప్రార్థన అయినా పెద్ద కుటుంబ ప్రార్థన అయినా మనకు నిండైన దేవుడు కృమ్మరిస్తాడు. సో పెందల కడగా 7:30 గంటలకు ఆ యొక్క గృహం యొద్ద ప్రత్యేకమైన కూడిక ఏర్పాటు చేసుకున్నారు. కనుక మీరందరూ తప్పకుండా చేరండి. ఆమెన్ చెప్పిన వాళ్ళందరూ తప్పకుండా రండి అమ్మ. తప్పకుండా మీరందరూ ఆ యొక్క కూడికకి చేరావాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. ఇవి ప్రకటనలు. ఇంకా మీ ప్రత్యేకమైన అవసరతలు ఉంటే తెలియచేయండి, ప్రార్థన చేద్దాం. ఓకే, రేపు నైట్కి మళ్ళీ ఎక్కడ? చెన్నయ్య, బెంగళూరు. సజీవ్ రేపు నైట్కి తిరిగి మళ్ళీ తన జాబ్కి వెళ్తున్నాడు. ఎప్పుడు వచ్చావు సజీవ్ నువ్వు? నిన్న వచ్చావు. ఓకే, మీ అమ్మ చూడాలనిపించిందా? కాలేజ్. ఓకే, ఒక్కన కుమారుడు వాళ్ళ అల్లారు ముద్దుగా చాలా ప్రేమగా పెంచుకుంటాడు. వాళ్ళ ప్రేమను చూస్తుంటే నిజంగా నాకు కూడా ముచ్చటేస్తుంది. సో సారథి మావి కానీ రాజాకి కానీ చక్కగా ప్రేమగా చూసుకుంటారు. ఆ బిడ్డ నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థించండి. రేపు ప్రయాణమై వారు వెళ్తున్నారు. ఆ సజీవ నిమిత్తం కూడా ప్రార్థించేద్దాం. అంత మాత్రమే కాదు, కంటి ఆపరేషన్ చేసుకుని కోటి పెద్దమ్మ కూడా ఉంది, ఏసని ఉన్నారు. వాళ్ళ నిమిత్తం కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ఈ యొక్క వారంలో ప్రియ సోదరి మున్నూరు కోటత్తమ్మ వాళ్ళ మనవడు క్రాంతి వాళ్ళ పాప బర్త్డే జరిగింది. బర్త్డేకి చాలామంది చేరువచ్చారు. చక్కని ఆహార పదార్థాలు కూడా చేశారు. వారి నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. శ్రేష్ఠ లేఖన సుహాస్ దైవిక్. సో మా అబ్బాయి పేరు మా అమ్మాయి పేరు కలిపి పెట్టుకున్నాడు క్రాంతి. సో ఆ బిడ్డల నిమిత్తం కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ప్రేమతో మనం చేస్తాం. ఎవరిది? హంసన రేపు. ఓకే, హంసన ఎన్నో పుట్టినరోజు వదునమ్మా? 4వ పుట్టినరోజు. నవీన్ను అమూల్యాన్ని ప్రేమించి దేవుడిచ్చిన కుమార్తె హంసన, కుమార్తె హంసన 4వ పుట్టినరోజు రేపు జరుగుతుంది. వాళ్ళు దూర ప్రాంతాలు ఉన్నారు, దగ్గర ఉన్నట్టయితే హడావుడి చేసే తమ్ముడు. సో ఆ బిడ్డ నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థించండి. అడ్వాన్స్డ్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే హంసన. దేవుడు నిండారుగా ఆయుష్ ఆరోగ్యంతో రాబో సంవత్సరం నింపాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డ నిమిత్తం కూడా మీరు అనుదిన ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. అంత తల వంచండి, కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుని మనం ముగించుకొని వెళదాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా ప్రేమ కలిగిన తండ్రి, నీ శ్రేష్టమైన నామానికి స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం. చాలా చక్కని ఆరాధన క్రమములో మమ్మల్ని నడిపించారు. ముందుగా తమ్ముని నిలబెట్టుకొని అయ్యా ఒక పరిశుద్ధమైనటువంటి పాత్రగా నీ కోసం నిలవాలని,
అంత మాత్రమే కాకుండా ఆ కలువరి గిరువులో గొల్గొతగా కొండకు అయ్యా మేము చేరే విధంగా నిన్ను ఆరాధించే విధంగా మా జీవితాలు స్థిరపరచమని వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. నీకు వందనాలు. తర్వాత మేము భక్తిలో ఎలాంటి విషయాలు కలిగి ముందు కొనసాగాలో చక్కగా మాట్లాడారు. వాక్య దీవెనలతో సంఘాన్ని నింపండి, బలపరచండి. నీ కృపా సమృద్ధి ఈ బిడ్డలకు దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ వారమంతయు క్షమను దయచేయండి, భద్రతను దయచేయండి. వారి ప్రయాణాల్లో, వారి అవసరాల్లో, వారి అక్కర్లో, వారి ఉద్యోగాల్లో, వారి సమస్తములో మీరు కృప చూపి నీకే మహిమకరంగా ఈ కుటుంబాల్లో నీ సింహాసనం వేయమని మేము ప్రార్థన చేస్తున్నాం నాయనా. నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు వేలాదిగా చెల్లిస్తున్నాం. అంత మాత్రమే కాకుండా ప్రత్యేకమైన ప్రార్థన అవసరం కోరి ఉన్నారు ప్రభా. కళ్యాణి వల్ల తల్లిగారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. కృష్ణన్నయ్య వాళ్ళ తల్లిగారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. సజీవ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వారిని దీవించండి, బలపరచండి అయ్యా. వారి పనుల్లో, వారి ఉద్యోగాల్లో మీ సహాయం దయచేసి చక్కని ఆరోగ్య ప్రాప్తులు వారికి దయచేయండి. అలాగే రేపు దినము పుట్టినరోజు జరుపుకున్నటువంటి ఆ చిన్న బిడ్డ హంసన నిమిత్తం కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఆయుష్ ఆరోగ్యంతో మనుషులదేనో దేవునిదేనో ఆ బిడ్డ వర్ధిల్లే విధంగా మీ సహాయాన్ని దయచేయండి. అది మాత్రమే కాకుండా అయ్యా డిఎస్సి ఎగ్జామ్ రాస్తున్న బిడ్డల కోసం, కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్న బిడ్డల కోసం, అయ్యా అకాడమిక్స్, అయ్యా తరగతుల్లో ముందు కొనసాగుతున్న బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాం. నీకే స్తుతులు స్తోత్రాలు కోట్టుకలుగా చెల్లిస్తున్నాం అయ్యా. అంత మాత్రమే చివరిగా చెరువచ్చినటువంటి సోదరి సుబ్రతుని గారి నిమిత్తం కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభు. బిడ్డను దీవించండి, బలపరచండి, నీ కృపతో వర్ధలింపు చేయండి. ఇలాగ చేరవచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరువలసిన దీవించి బలపరిచి ఈ వారమంతి కృపాక్షమలతో నింపమని, ఈ రాత్రి కాలంలో జరగబోయేటువంటి ఆ కూడుకులో కూడా నీ గంభీరమైన సహాయాన్ని దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. మన పరమతుని దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం, సమాధానము నిత్యమైన తోడు ఇప్పుడెల్ల సదాకాలము సకల పరిశుద్ధులకును చేరువచ్చిన మనందరికి ప్రత్యేకంగా తోడండి. ఈ వారమంతి కృపాక్షేమముతో నింపునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇది ఆహ్వానంగా భావించి ప్రతి ఒక్కరూ తప్పకుండా చేరావాలని ప్రేమతో ఇది క్రమం. ఇంటింటికి వచ్చి పేరంటోలాగా మా అబ్బాయి పెళ్ళయ్యా, మా అమ్మాయి పెళ్ళయ్యా అని చెప్పేసి ఇంటికి చెప్పడం ప్రార్థన కాదు. ఇది ప్రార్థన అంటే. ఓకే, తప్పకుండా చేరండి. ఎందుకంటే అందరూ చెప్పలేరు కదమ్మా, అందరు ఇళ్ళకి వచ్చి చెప్పలేరు కదా. కనుక చక్కగా మీరందరూ తప్పకుండా చేరావాలని ప్రేమతో మనతో. మే గాడ్ బ్లెస్ యు. దేవుని మిమ్మల్ని దీవించును గాక. కూడుకు మిగించబడింది. సెలవు తీసుకున్నాం. ప్రక్కవారు వందనాలు చెప్పుకొని ఇప్పుడు చెప్పుకున్నాం. సహోదర ప్రేమ కలిగి ఉండండి. ప్రక్కవారు వందనాలు చెప్పుకొని ఇద్దరు కానీ ముగ్గురు కానీ సంతోషంగా వెళ్ళాలని ప్రేమతో మనం చేస్తున్నాం.